హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అలీ ఖాన్. మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కేఆర్కే ఛానల్. సో ఎక్కువ ల్యాగ్ చేయకుండా ఆల్రెడీ వీడియో చాలా లెంత్ ఉంది, మ్యాటర్కి వచ్చేస్తాను. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. ఆయన 16 ఏళ్ల ఎక్స్పీరియన్స్ మీకు మొత్తం వీడియోలో మాట్లాడి ఉన్నారు. కాకపోతే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే చాలామంది నెంబర్స్ అడుగుతున్నారు, ఎవరైనా నెంబర్ ఉంటే ఇవ్వండి అన్న అనేసి. సో ఖాన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన నెంబర్ ఇవ్వడానికి ఓకే అన్నారు. అలాగే ఇక్కడ మీరు చూస్తే ఇది ట్రైనింగ్ సెంటర్ కూడా అండి, అంటే సర్టిఫికేట్ లాంటివి ఉండవు. సో ఆయన పూర్తి వీడియో మీరు చూస్తే ఆయన ఎక్కడికెక్కడ వెళ్ళారు, ఎక్కడ తిరిగారు, ఏ బ్రీడ్ తెచ్చారు, ఇవి పూర్తిగా డీటెయిల్స్ అనేవి వస్తాయి. సో ట్రైనింగ్ పర్పస్లో అంటే మీరు వన్ డే వెళ్ళాలన్నా లేదా మీకు అలాగా కాన్సెప్ట్ ఫోన్ ద్వారా కన్సల్టింగ్ కావాలన్నా కానీ ఆయన మీకు అందిస్తారు. సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే నాకు చాలామంది రాజమండ్రి, అదేంటి శ్రీకాకుళము, వైజాగ్ అటు నుంచి చేస్తున్నారు. అంటే నన్ను వచ్చి కలవాలంటే చాలా కష్టం అయిపోతుంది అనమాట. సో ఈ రకంగా ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ అనేది మనకు క్లాసెస్ అనేవి తీసుకుంటారు. సో ఇలాగ ఎవరు వచ్చారు, ఎలా వచ్చారు, ఎలా డేట్ రాసుకుంటారు, ఏం ప్రాసెస్ అనేది ఇది కొద్దిగా మీకు పేపర్ వర్క్ అనేది చూపించడం జరుగుతుంది. వీడియో లెంత్ అయిపోకుండా ఖాన్ భాయ్ గారితో ఒకసారి మాట్లాడేద్దాం. ఆయన ఎక్స్పీరియన్స్ అన్నీ మనం షేర్ చేసుకోవడానికి ట్రై చేద్దామండి. సో ఈ రకంగా ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది అనమాట. సో అడ్రస్ వచ్చేసి మీకు స్క్రీన్ మీద మీకు ఆయన చూపిస్తాను. ఆయన మాట్లాడేటప్పుడు అడ్రస్ స్క్రీన్ మీద వస్తుంది. సో ఓన్లీ ఈ పర్టికులర్గా 2 నిమిషాలు మాట్లాడే మాట ఏంటంటే కన్సల్టింగ్ కోసం ఎవరైనా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. ఆ ఏరియాస్ నుంచి ఫోన్ ద్వారా కన్సల్టింగ్ కావాలన్నా కానీ అందిస్తారు. మీరు ఆయన ఫామ్ దగ్గరికి వెళ్ళాలన్నా కానీ ఫామ్ దగ్గరికైనా వెళ్ళి చూసుకోవచ్చు. సో అది డీటెయిల్స్. మిగతాది ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, చేయవచ్చా చేయకూడదా, ఎలివేటర్ షెడ్ ఎలా ఉంది, కింద పెంచుకోవాలా, ఈ రకంగా డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకుందామండి. अस्सलाम वालेकुम अली भाई। वालेकुम सलाम रहमतुल्लाहि व बरकातुहू। कैसा खैरत के? अल्हम्दुलिल्लाह। अल्लाह फजल। ఖాన్ గారు మీ పేరు మొత్తం అలీ ఖాన్? సిద్దిక్ అలీ ఖాన్. సిద్దిక్ అలీ ఖాన్, మొహమ్మద్ సిద్దిక్ అలీ ఖాన్. సార్ మనం అడ్రస్ ఎక్కడ ఉన్నాం, మన లొకేషన్ ఎక్కడ అనేది ఒకసారి చెప్తారండి? ఇది కరప విలేజ్, కరప మండల్, కాకినాడకి 10 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ప్రస్తుతం కాకినాడ జిల్లా అయింది. కాకినాడ జిల్లాలోకి వస్తుంది. కరప విలేజ్, కరప మండలం, కాకినాడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో దూరంలో మన రామచంద్రపురం రోడ్డు. సో మన చాలా అనుభవమే కనిపిస్తా ఉంది మాటల్లో కానీ ఫామ్ కానీ చూస్తా ఉంటే. సో ఎన్ని సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉందండి ఇది? 2010 అండి నేను ఎస్టాబ్లిష్ చేసింది. 2010 అంటే ఇప్పుడు 14 ఇయర్స్ అయింది. 14 సంవత్సరాలుగా చేస్తాం. మేకపోతులేనా లేదంటే అన్ని కలిపి చేస్తున్నారండి, పొట్టేళ్ళు కూడా? ప్రస్తుతం అయితే 2 కలిపి చేస్తున్నాను. స్టార్టింగ్ నేను 2010లో ఉన్నప్పుడు నార్త్ సైడ్ బ్రీడ్స్ అంటే సిరోహి, బార్బరీ, జకరానా, జమునాపరి ఇలాంటి బ్రీడ్స్ తీసుకొచ్చి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చాను. మనం వాళ్ళకి తెలుగు ప్రజలకి తెలియాలని చెప్పేసి సక్సెస్ఫుల్గా చేశాను. ఒక 10 ఇయర్స్ అయిన తర్వాత అక్కడి నుంచి తీసుకురావడం మానేసి లోకల్ బ్రీడ్స్ తోటి బిజినెస్ చేస్తున్నాను. 2020లో ఆపేశారు. సార్ మీరు మాట్లాడేటప్పుడు మనం నార్త్ ఇండియా బ్రీడ్ నేను డెవలప్ చేయాలా, ఇక్కడ చూపించాలా అనుకున్నాననేసి అన్నారు. సో ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు కూడా నేను ఫలానా యూనివర్సిటీకి వెళ్ళాను, అక్కడ సర్టిఫికేట్ పొందాను ఇలా చెప్పారు. సో ఆ బ్రీడ్ ని మనకు తెచ్చుకోవాలా లేదా, అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయిందండి ఇది మేకల మీద? జనరల్ గా నాకు లైఫ్ స్టాక్ మీద ఇంట్రెస్ట్ ఉంది ఫస్ట్ నుంచి కూడా. అయితే అప్పుడు నేను చదువుకుంటున్నప్పటి నుంచి కానీ, బిజినెస్ చేసినప్పుడు కానీ, నేను అడ్వకేట్గా లీగల్ ప్రొఫెషన్లో ఉన్నప్పటి నుంచి కానీ ఈ ప్యాషన్ అనేది ఉండడం వల్ల వాటి గురించి తెలుసుకోవడం, మంచి చెడ్డ తెలుసుకోవడం ఇలాగ ఉండేది. తర్వాత సిఆర్జీ అని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ గోడ్స్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉన్నట్టు తెలిసింది, యూపీ తెలిసింది. అక్కడ నేను వెళ్ళి ట్రైనింగ్ తీసుకుని 15 రోజుల ట్రైనింగ్ అనేది. అందులో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఒక 1-2 నెలల్లోనే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఇన్ గోడ్స్, అది మహారాష్ట్రలో ఉంది, నిమ్కర్ ఇన్స్టిట్యూట్ అని, అది కూడా రీసెర్చ్ సెంటర్ అండి. అక్కడికి వెళ్ళి 5 డేస్ ట్రైనింగ్ అది తీసుకున్నాను. ఈ 2 ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఈ లోపల చాలామంది రైతులను కానివ్వండి, వెటనరీ డాక్టర్స్ని కానివ్వండి, కొంతమంది ఫామ్ పెట్టిన చాలా తక్కువ మంది ఉండేవారు అప్పట్లో. వాళ్ళని కలిసి మంచి చెడ్డ తెలుసుకుని, ఎక్కువగా రైతుల నుంచి తెలుసుకోవడం ఎక్కువ నాకు నాలెడ్జ్. తెలుసుకున్న తర్వాత నేను ఫామ్ ఎస్టాబ్లిష్ చేసుకుని స్టార్టింగ్ కొద్దిగా చేసుకుంటూ వచ్చానండి. ఈ రోజు అది కమర్షియల్గా ఎస్టాబ్లిష్ అయింది. సో సార్ చెప్పిన యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికే ఉన్నాయండి? అప్పుడు 15 రోజులు అన్నారు, ఇప్పుడు నెల రోజుల ట్రైనింగ్ అనేది జరుగుతా ఉంది. అందులో చాలా ఉన్నాయండి, చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయి. అందులో 6 రోజులది ఉంటది, 15 రోజులది ఉంటది, 10 రోజులది ఉంటది, 4 రోజులు ఉంటది. ఒక టైం నా టైంలో నేను 15 రోజులు ట్రైనింగ్ తీసుకున్నాను. 15 రోజులుగా తీసుకున్నారు. సో ఆ ట్రైనింగ్ తీసుకున్న వారికి కొన్ని బ్రీడ్స్ అనేటివి వాళ్ళు ఇస్తారు.
బయట వాళ్ళకి వెళ్ళి మనం డబ్బులు పెట్టినా కానీ ఆ బ్రీడ్స్ ని కొన్నిటిని ఇవ్వరు, వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు కొన్ని బ్రీడ్స్ అలాగే ఇస్తారు, కొంతమంది ఎవరికైనా ఇస్తారు. అయితే ఒకటి మనకు కావాల్సినంత బ్రీడ్ వాళ్ళు సప్లై చేయరు, కొద్దిగా ఒక మనం పెట్టుకున్న దాని మీద వాళ్ళు ఉన్న సప్లై అప్పట్లో ఉన్న స్టాక్ అవైలబిలిటీని బట్టి వాళ్ళు కొద్దిగా మనకి అలాట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనం ఉండే ఏరియాలో 3 క్రాప్స్ పండుతాయి, 3 పంటలు పండుతాయి మీ ఏరియాలో. సో ఇప్పుడు మీ ఫామ్ కూడా ఓపెన్ ప్లేస్ లో చాలా బాగానే ఉంది ఇక్కడ. సో మేక అనేటప్పటికి 4 దిక్కులా తిరిగి మీరు ఇన్స్టిట్యూట్ కూడా వెళ్ళేసి వచ్చాను అనేసి చెప్పారు, అక్కడ మీకు ఖచ్చితంగా చెప్పి ఉంటారు ఈ మాట. అది బయట తిరిగి 4 ఆకులు మేస్తేనే అది బలంగా ఉంటది, ఆరోగ్యంగా ఉంటది. అలాంటిది మీరు ఇక్కడ ఫామ్ లో చెయ్యాలా అన్నప్పుడు వాళ్ళు మీకు అబ్జెక్షన్ చెప్పడం కానీ, మీకు లోటుపాట్లు ఏమైనా కనిపించడం కానీ ఎలా అనిపించింది? వాళ్ళు చెప్పడం అనేది వాళ్ళు ట్రైనింగ్ అవ్వడం వరకు చేస్తారు. వాళ్ళు మన ఫీల్డ్ లో మనం మన ఏరియాకి తగ్గట్టు మనం దాన్ని మార్చుకోవడంలో మన ఇది ఉంటుంది. అది అంతేగాని వాళ్ళు ఇలా చేయండి అలా చేయండి మీకు ఈ సూట్ అవుతుంది అని వాళ్ళు మనకి డైరెక్షన్స్ ఏమవరు, సలహాలు ఏమవరు. వాళ్ళు సబ్జెక్ట్ చెప్పడం వరకు వాళ్ళు అంటే రైతులు ఎడ్యుకేట్ చేయడం వరకు వాళ్ళు చేస్తారు. ఆ బ్రీడ్ మన ఏరియాలో సూట్ అవుతుందా లేదా అనేది మనం చూసుకోవాలి. అయితే మనకి ఆ బ్రీడ్స్ ఇక్కడ మనం తెచ్చుకున్న కూడా మన ఏరియా సూట్ అయినాయి, మనం సక్సెస్ఫుల్ గా మన దగ్గర కూడా బ్రీడ్ అయినాయి, పిల్లలు పుట్టినాయి, 2-3 జనరేషన్ మనం చూసాం, బాగానే ఉంది, మన ఏరియా కూడా సూట్ అయింది. సో ఇప్పుడు ఉండే కొన్ని మేకలు ఉన్నాయి, వాటి జనరేషన్ గురించి కూడా మాట్లాడుకుందాం. బ్లాక్ బెంగాల్ ఉన్నాయి, దానికంటే ముందు ఇప్పుడు బ్రీడ్ అక్కడి నుంచి తెచ్చారు కాబట్టి వాటి గడ్డి రూపంలోనే మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. సో గడ్డి అంటే ఇప్పుడు మన దగ్గర ఎన్ని రకాలు వేస్తున్నారండి మీరు ఇప్పుడు గడ్డి రూపంలో? గడ్డి అయితే మనకి సూపర్ నేపర్ ఒకటి మెయిన్ గా వేస్తున్నాను, ఆరే గడ్డి ఉంటది. ఇక్కడ లోకల్ లో చెప్పే పేరు కణుపు గడ్డి అని ఒకటి ఉంటది, అది కూడా మనం ఎక్కువ మెయింటైన్ చేస్తున్నాం. అది స్మూత్ గా ఉంటది, కాడ అనేది లేకుండా స్మూత్ గా ఉండడం వల్ల, మొత్తం ఆకు ఉండడం వల్ల మేకలు ఇష్టంగా తిన్నాయి, అందువల్ల అది కూడా మెయింటైన్ చేస్తున్నాను. ఈ లోపల నేను బుల్లెట్ నేపేర్ అని అయ్యని చాలా రకాల వెరైటీస్ మెయింటైన్ చేశాను. ప్రస్తుతం మాత్రం సూపర్ నేపేరు, ఆ కడుపు గడ్డి, పారాగడ్డి, ఈ 2 మా ఏరియాలో ఎక్కువగా అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి ఆ 3 మెయింటైన్ చేస్తున్నాను. ఇవి కాకుండా లిగ్గింగ్ ఫోర్డర్స్, సూపర్ నేపేరు, హెడ్జ్ లోసన్, నెక్స్ట్ పిల్లి పెసర, లేదంటే సుబాబుల్, ఇవి మెయింటైన్ చేస్తున్నాను. ఈ 3 యూస్ చేస్తున్నాను. ఇప్పుడు మనం చూసేటప్పుడు డ్రై ఫాడర్ వేసారు, అదేంటండి అది మనకు? కంది కట్టాను, కంది పొట్టు మన ఏరియా కట్ట అంటారు, ఇది కొన్ని ఏరియాలు పొట్టు అంటారు. కంది పొట్టు, మన శనగ పొట్టు, లేదంటే వేరుశనగ పొట్టు, వేరుశనగ కాయలు తీసుకున్న తర్వాత వచ్చే పొట్టు ఉంటుంది, క్రాప్ రెసిడ్యూస్, అవి వాడుతుంటాం. సో మీ ఏరియాకి అసలు కంది పొట్టు దొరకదు కదా అండి, మీరు ఎక్కడి నుంచి? కంది పొట్టు మనకి దొరకదు, మనకి ఎక్కడైనా అవైలబిలిటీ ఉన్నప్పుడు తెచ్చుకోవడం మనకి అడ్వాంటేజ్. లేదంటే ఎక్కువగా మినపొట్టు దొరుకుతుంది, మనకి శనగ పొట్టు దొరుకుతుంది. మన వేరుశనగ పొట్టు కూడా మన ఏరియాలో తగ్గిపోయింది ఇప్పుడు, ఒకప్పుడు దొరికేది. మన జంగారెడ్డి కూడా అటువైపు నుంచి 2-3 సార్లు తీసుకొచ్చాను నేను లారీల్లో, అది కాస్ట్ ఎక్కువ పడిపోయాను, ట్రాన్స్పోర్ట్లు ఎక్కువ అవడం తోటి తర్వాత మానేసాను. కందిపొట్టు బాగా దొరుకుతుంది కాబట్టి మన మినపొట్టు ఎక్కువ మెయింటైన్ చేస్తున్నాం. సో ఖాన్ గారు, మీరు ఇందాక మాట్లాడినట్టు మనం డ్రై ఫాడర్ అనేది పొట్టు మాత్రమే వేస్తున్నాం, అది బరువు పెరగడానికే లేదా జీవం కాల్షియం వాటి నుంచి ఆరోగ్య ప్రకారంగా చూసుకోవడానికి? అది ఆ 2 కదండి, ఎందుకంటే అది డ్రై ఫ్రూట్ మనం గ్రీన్ గ్రాస్ ఎప్పుడైతే వాడామో, గ్రీన్ గ్రాస్ లో 80 to 90% వాటర్ ఉంటుందండి. అది అందులో ఫైబర్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది. ఏ ఆహారం అయినా సరే జీర్ణం అవ్వాలంటే డైజెస్టివ్ సిస్టమ్ లో, ఎస్పెషల్లీ మేకల గొర్రెలకి, ఇవి రూమినెంట్ యానిమల్స్ కాబట్టి ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఉండాలి. ఈ ఫైబర్ అనేది మనకి డ్రై ఫుడ్ లో అవైలబిలిటీ ఉంటుంది. డ్రై పౌడర్, గ్రీన్ పౌడర్ మనం కలిపి వాడినప్పుడు వాటికి ఫైబర్ తగినంత అంది వాటి తిన్న ఆహారం జీర్ణం అయ్యి వంట పడుతుందండి. అందువల్ల డ్రై ఫుడ్ వాడడం అనేది కంపల్సరీ. డ్రై ఫుడ్ వాడడం వల్ల యానిమల్ గట్టిదనం ఉంటుంది, అంటే గొల్లగా ఓప శరీరం కాకుండా గట్టి శరీరం వస్తుందండి. యానిమల్ రఫ్ అండ్ టఫ్ గా మనకి స్టెబిలిటీగా ఉంటుంది, జీవం గట్టిగా కనిపిస్తుంది. సో దీన్ని దానా రూపంలో, దీన్ని దానా అంటే మీరు ఏమంటారు? అంటే దానా రూపంలో సాయంత్రం ఇచ్చుకుంటా పోతే బరువు పెరగడానికి, దానికి ఏమని చెప్తారు? దానా అనేది, దానాలో వాడే దినుసులన్నీ, ఐటమ్స్ అన్ని ఇలా కాస్ట్లీ అఫేర్ అండి. దానా వాడడం వలన మంచిదే, కానీ షార్ట్ టైం గ్రోత్ తొందరగా వస్తుంది గ్రోత్, కానీ కాస్ట్ పెరిగిపోతుంది. మనం కమర్షియల్ గా మనం ఫామ్ రన్ చేస్తున్నప్పుడు కాస్ట్ ఎఫెక్టివ్ కూడా చూసుకోవాలి కదా మనం ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోజు ప్రతిది కూడా 25 రూపాయల నుంచి 45 రూపాయల వరకు ఉన్నాయి తప్ప తక్కువలో ఏదీ లేదు, ఏ ఐటమ్ కూడా లేదు. అందులో మనం ఒక యానిమల్కి, ఒక 30 kgs ఉన్న యానిమల్కి కనీసం 250 grams
యానిమల్ మనం ఫీడ్ చేయాలి. అంటే రోజువారీగా. కనీసం 15 రూపాయలు దానా మీద ఖర్చు పడుతుంటే ఇంకా మనం యానిమల్ మీద మనకి యానిమల్లో 4 నెలలు 5 నెలలు 6 నెలలు పెంచేటప్పటికి ఎంత ఖర్చు అవుతుంది. అవి కాకుండా Additional నీళ్ళ గా. ఖర్చులు కూడా ఉన్నాయి, అదర్ ఖర్చులు కూడా ఉన్నాయి. ఉమ్. ఏమన్నా మన యానిమల్ ఎంత కమ్మాలి, ఎంత కమ్మినప్పుడు అంత మార్కెట్ మనకు ఉంటుందా, మనం మార్కెట్ చేయగలిగినా మన ఆశించిన లాభం మనకు వస్తుందా, ఇవన్నీ ఫ్యాక్టరీస్ ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటాయి. సో ఇక్కడ నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా లెక్క ప్రకారం ఆ దానా క్వాంటిటీ తగ్గించుకుంటా పోతే 2 ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది నేను చూశాను కొన్ని ఫార్మ్స్ లో. ఒకటి ఏంటంటే చిన్నపిల్లప్పటి నుంచి దానా అలవాటు చేసుకుంటా పోతే అలవాటు అవుతున్నాయి. మనం ఫైనల్ స్టేజ్కి వెళ్ళేటప్పుడు మీరు అన్నట్టుగా 300 గ్రాములు 200 గ్రాములు యావరేజ్ మీద పడుతుంది రోజుకి. అలా కాదు, మనం 25 కేజీస్ అబౌవ్ లైవ్ వెయిట్ వచ్చినాక 20 కేజీస్ వచ్చినాక పిల్లలకి అప్పుడు దానా అందిస్తామంటే అప్పుడు అలవాటు కావటం లేదు. అలా కదండి, అప్పుడైనా సరే మనం మార్కెటింగ్ చేయడానికి ఒక 2 నెలల ముందు నుంచి రోజుకి 50 గ్రామ్స్ చెప్పిన ఒక వారం రోజులు 10 రోజులు తర్వాత ఒక 50 గ్రాములు యాడ్ చేసి 100 గ్రాములు 150 గ్రాములు 200 గ్రాములు 250 గ్రాములు అలాగే మనం మార్కెట్ చేసే టైంకి 250 గ్రాములు దానా మనం ఇవ్వగలిగితే మనం దానా ఖర్చు తగ్గించుకోవడానికి ఈ 60 రోజుల పీరియడ్ లో తగ్గిపోతుంది. తగ్గించుకోవచ్చు. అప్పుడు ఈ దానా తినడం వల్ల బాడీ షైనింగ్ వస్తుంది, వెయిట్ కూడా పెరుగుతుంది, పెరిగిన వెయిట్ తగ్గకుండా ఉంటుంది. ఇక్కడ సమస్య ఏంటంటే అప్పుడు దాకా దానా తినని పిల్ల అప్పుడు దానా వేస్తే అది తింటం లేదు అందుకే 50 గ్రాముల నుంచి స్టార్ట్ చేస్తాం మనం. అందుకే 50 గ్రాముల నుంచి స్టార్ట్ చేస్తాం, కొద్దిగా అలవాటు చేస్తాం. 4 రోజులు తినదు, తినకపోయినా సరే మనం వేయాలి. తినట్లేదు కానీ మనం మానేయకూడదు. 6 రోజులు దానికి ముందు వేస్తుంటే కొద్దిగా అలవాటు అవుతుంది, కొద్దిగా తింటుంది, దాని రుచి తెలుస్తుంది. తర్వాత 2 రోజులు తింటుంది, 3 రోజుల నుంచి ఎగబడతాయి, ఇప్పుడు దాని ఎప్పుడు ఇస్తారని చూస్తాయి. అలాగే మాకు కొద్దిగా అలవాటు చేయాలి తప్ప ఒకసారి దీనికి కూడా ఏది కూడా ఏ ఆహారం కూడా మేకలకి గొర్రెలకి ఒక్కసారి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో పెట్టకూడదు. ఏదైనా సరే ఇంట్రడక్షన్ వాటికి ఫస్ట్ టైం మనం కొత్త రకం గడ్డి పని వేస్తున్నామంటే దానికి అలవాటు చేయాలి. ఒక 4 రోజులు అలాగే అలవాటు చేయాలి. దానా వేస్తున్నామంటే దానికి అలవాటు చేయాలి. ఇంకో డ్రై ఫ్రూట్ వేస్తున్నామంటే అలవాటు చేస్తున్నామంటే దానికి అలవాటు చేయాలి మనం ఫస్ట్లో ఏదైతే ఉందని. సో మార్కెట్ చేయడానికి 50 రోజుల నుంచి 60 రోజుల లోపల మనకు ఈ దానా అనేది పెట్టుకుంటే మంచిది అంటారు. యానిమల్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆ కస్టమర్కి కంటికి ఇంపుగా కనపడుతుంది, షైనింగ్ ఉంటుంది. అది మనకి కాఫీ ఒక 50 కూడా బాగుంటుంది. సో మన వెనకాల ఏదైతే షెడ్ కనిపిస్తుందో ఇప్పుడు అది 14 years బ్యాక్ మీరు చేశారా లేదా ఉన్నదాన్ని ఏదైనా మార్చారండి? లేదండి, ఈ ఫామ్ కోసమే గోట్ అండ్ షీప్ పెంచడం కోసమే వేసుకున్న షెడ్ అండి. 14 సంవత్సరాల క్రితం వేశారు. 14 సంవత్సరాల క్రితం ఆ రోజుల్లో మీరు ఎలివేటెడ్ చేస్తున్నారు, చెక్కలు అనేటివి అవి మధ్యలో మార్చారా లేదంటే ఇప్పుడు అప్పుడే చేశారండి? అవి అప్పుడు వేసిన చెక్కలే మేస్ట్లు ఉన్నాయండి ఇప్పుడు కూడా. కాకపోతే మధ్య మధ్యలో రిపేర్లు అనేది వస్తుంటే మార్చుకుంటూ ఉంటాం. అంటే 1-2 బదులు మార్చడం 90%, 80 to 90% అవే చెక్కలు అవే కంటిన్యూ అవుతాయి. 14 సంవత్సరాల క్రితం వేసిన చెక్కలే ఇప్పటికీ మెయింటెనెన్స్ మాత్రం జరుగుతుందండి, జరుగుతా ఉంది. అంతకుముందు ఈ స్టేర్ కేస్ అయితే ఉందో ర్యాంప్ ఇప్పుడు కాంక్రీట్ ఉంది, అంతకుముందు చెక్కలతో ఉండేదండి. చెక్కలతో ఉండడం వల్ల దానికి షెల్టర్ లేకపోవడం వల్ల వర్షానికి తడిచి ఎండకి ఎండి పాడైపోయింది. అస్తమాట రిపేర్లు రావడంతో అది తీసేసి మొత్తం స్టేర్ కేస్ తీసేసి చెక్కల స్టేర్ కేస్ తీసి కాంక్రీట్ తోటి ర్యాంప్ వేసుకున్నారు. సో ఈ రోజు బడ్జెట్ తోటి పోల్చుకుంటే ఇప్పుడు ఇలాంటి షెడ్ ఇప్పుడు మీరు వేసుండే షెడ్ ఎంత కాస్ట్ అవుతుందండి ఈ రోజులతో మాట్లాడుకుంటే? ఈ రోజుల్లో మాట్లాడుకుంటే సుమారు 7-8 లక్షలు అవుతుంది, అవ్వచ్చు, అంత ఐడియా లేదు. మీరు చేసేటప్పుడు ఎంత అయిందండి ఇది? నేను వేసినప్పుడు చాలా వరకు అందరూ ఉన్న కలప ట్రస్లు కానివ్వండి, కింద వేసిన ప్లాట్ఫామ్ వేసిన చెక్కలు కానివ్వండి, నా సొంతం ఉన్నాయి వాడుకున్నాను ఎక్కువగా. రేకులు కొత్తవి, గొట్టాలు కొత్తవి, మిగిలినంత కలపంతా నా ఇంట్లో ఉన్నది వాడాను, సొంత కలిపే వాడుకున్నాను. కాంక్రీట్ మాత్రం కొత్తది. కాంక్రీట్ ఎంత అయి ఉండొచ్చు అందాజుగా? అది అప్పుడు ఒక 3-4 లక్షలు 5 లక్షల లోపు అయ్యి ఉంటుంది లోపలే అయి ఉంటుంది. ఎందుకంటే అప్పట్లో 40 years బ్యాక్ కాబట్టి లేబర్ కూడా తక్కువగా ఉండేది. తక్కువగానే ఉండేది. మెటీరియల్ కూడా 70% నాదే కాబట్టి ఓన్ మెటీరియల్ కాబట్టి తక్కువలో అయిపోయింది. ఈ ప్లానింగ్ ఎలా గురుగారు? అంటే మీకు షెడ్ మీరు అక్కడ చూస్తే బాయిలర్ కోళ్ళకి వేసినట్టుగా షెడ్ 3 వరుసలుగా వేస్తున్నారు, దానివల్ల గాలి వచ్చే అవకాశం ఉంది, ప్లస్ అది వాన జల్లు లోపల పడే అవకాశం కూడా ఉంది. ఈ ఎలివేటెడ్ వేయాలా, ఇలా షెడ్ నిర్మించుకోవాలా అనే ప్లానింగ్ ఎలా గురుగారు? నేను అక్కడ సిఆర్జీలో నేను ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కొన్ని మన యానిమల్స్ ఉండడానికి కోసం వెంటిలేషన్ బాగుండాలి, గాలి బాగుండాలి
అనే విషయాలు చెప్పడం వల్ల మనం ఈ షెడ్ నేల మీద వేసేదానికంటే ఎలివేటెడ్ వేయడం వల్ల వెంటిలేషన్ కానీ వాళ్ళు చెప్పిన ఈ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో మేకలకి గా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఎలివేటెడ్ షెడ్కి వెళ్ళారండి. సో చాలా మంచి విషయం అండి. ఇక మనకు మీరు నార్త్ ఇండియా బ్రీడ్ తీసుకుని వచ్చారు కాబట్టి దాని గురించి నేను మాట్లాడతాను ఒక 2 నిమిషాలు. మీరు తెచ్చిన బ్రీడ్ అన్నిట్లో కూడా మన ఆంధ్ర తెలంగాణలో మీ దగ్గర నుంచి తీసుకుని పోయిన వాళ్ళు కానివ్వండి లేదా మీ గురించే మాట్లాడుకుంటే ఏ బ్రీడ్ బాగా ఇక్కడ వాతావరణానికి సెట్ అవుతున్నాయి, ఏ బ్రీడ్ సెట్ అయింది? సిరోహి నేను తీసుకొచ్చిన 4 బ్రీడ్లు బాగా సెట్ అయినాయండి. అందులో ముఖ్యంగా సిరోహి అనే బ్రీడ్ అది బయలాజికల్ గా అది న్యాచురల్ గానే 60-70 కేజీలు వెయిట్ వస్తుందండి. మనం ఇంకా బాగా శ్రద్ధగా పెంచితే 100 కేజీలు దాటడం కూడా అవకాశం ఉంది. ఈజీగా పోతులు ఆడే అయితే ఒక 25-30 కేజీలు తక్కువ ఉంటాయి వెయిట్, అంటే 45-50 కేజీ లోపల ఉంటాయి. ఆ బార్బరీ అనేది మీడియం సైజ్ బ్రీడ్ అండి, మిడిల్ చిన్న బ్రీడ్ అది. అది చూడడానికి జింకలాగా స్పాట్స్ అయ్యి ఉండి బ్రౌన్ స్పాట్స్ ఉంది, అది కూడా బాగుంది. ఇక్కడ చాలా మంది గెస్ట్ హౌస్ల దగ్గర చెరువుల దగ్గర పెంచుకోవడానికి తీసుకెళ్ళేవారు వాళ్ళు, అది కూడా బాగుండేది. తర్వాత జక్రాన్ అనేది ప్యూర్ బ్లాక్ వెరైటీ కాబట్టి అది జాతరలుగా అది వాళ్ళు తీసుకెళ్ళేవారు. మన ఇంకోటి ఉస్మానాబాద్ మన జమునాబారి బ్రీడ్ అండి, అది డ్యూయల్ పర్పస్ బ్రీడ్ అంటారు దాన్ని. ఎందుకంటే మటన్ టేస్ట్గా ఉంటుంది, మిల్క్ కూడా ఎక్కువ ఇస్తుంది అండి. అందువల్ల అది డ్యూయల్ పర్పస్ యానిమల్ కాబట్టి అది కూడా బాగానే ఉంటుంది. జమునాబారి అది కూడా లార్జ్ యానిమల్ అండి. సో ప్రెసెంట్ గా ఇంకా ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయండి. నేను లైటింగ్ ప్రాబ్లం వల్ల షార్ట్ గా నేను క్వశ్చన్స్ అడుగుతున్నా, ఆన్సర్ కూడా ఆయన అలాగే ఇస్తున్నారు అనమాట. లైటింగ్ ప్రాబ్లం అయిపోతుంది, అందుకనేసి ఇలా మాట్లాడుకుంటున్నాను. చాలా విషయాలు ఉన్నాయి, మీరు పూర్తిగా చూడండి వీడియో. సో ప్రస్తుతానికి మన దగ్గర ఉండే బ్రీడ్ ఏదైతే ఉందో ఇప్పుడు మనకు బ్లాక్ బెంగాల్ ప్లస్ ఇవి 2 మెయింటెనెన్స్ చేస్తున్నారు. సో బ్లాక్ బెంగాల్ పీరియడ్ ఎలా ఉంది మన వెదర్ కి ఎలా సెట్ అయిపోయింది? అది బ్లాక్ బెంగాల్ బాగానే ఉంటుందండి, కానీ అది పొట్టి యానిమల్ అండి, బాగా డ్వార్ఫ్ వెరైటీ అది. అది కానీ మటన్ మాత్రం టేస్ట్గా ఉంటుంది, స్కిన్ క్వాలిటీ కూడా బాగుండడం వల్ల అది చాలా మంది లైక్ చేస్తున్నారు, నేను కూడా మెయింటైన్ చేస్తున్నాను. ఈ బ్లాక్ బెంగాల్ నుంచి కొన్ని డౌట్స్ నాకు. సో ఇప్పుడు మీ దగ్గర పెద్ద మేకపోతు ఉస్మానియాబాద్ది కూడా ఉంది, అలాగే బ్లాక్ బెంగాల్ది కూడా ఉంది. మనం 50 మేకలు తీసుకుని వస్తే సంవత్సరానికి 150 కూడా అవుతాయి, 200 కూడా అవుతాయి పిల్లలు. ఈ బ్లాక్ బెంగాల్ గురించి మాట్లాడుకుంటే అప్పుడు పిల్లలన్నీ వచ్చేసిన తర్వాత మాంసానికి కొనేవాళ్ళు లేదా బయట జాతరలకి దానికి తీసుకుని పోయేవాళ్ళు. ఈ బ్లాక్ బెంగాల్ అంత పొట్టిడు ఉండడం వల్ల మైనస్ అవుతుందనేసి నేను చెప్తానండి. లేదండి, ఈవెన్ ఇది బ్లాక్ బెంగాల్ అనేది నా ఎక్స్పీరియన్స్ లో బక్రీద్ పర్పస్ ఒక ఫ్యామిలీ నుంచి 2-3 యానిమల్స్ కొనేవాళ్ళు ఒక బ్లాక్ బెంగాల్ యానిమల్ కూడా ప్రిఫర్ చేస్తున్నారు. అంటే అది చిన్నపిల్లలకి అది బడ్జెట్ లో ఉంటది, అది హెల్తీగా ఉంటది, బాగానే ఉంటది, అది చూడడానికి కూడా మంచి ఇంపుగా కనపడుతుంది. కాబట్టి మటన్ కూడా టేస్ట్ గా ఉండడం వల్ల బ్లాక్ బెంగాల్ కూడా ప్రిఫర్ చేస్తారు, తీసుకుంటారు. సో ఆ రీజన్ అయితే అంటే అది పెద్ద పోతు ఉంది, ఇది చిన్న పోతు ఉంది. సో కొనేవాళ్ళు మాంసం అయితే 2టికి 10 కేజీలే వస్తుంది. సో అది ఏమైనా గమనించారా? అంటే పెద్ద సైజ్ పిల్లని కొంటున్నారు, ఈ పిల్లని కొనటం లేదు అనేది ఏమైనా గమనించారా? అలాగేం లేదండి, ఇది బడ్జెట్ లో ఉంటది, ఇది కూడా పెద్ద యానిమల్, అది వెయిట్ అంతా వస్తుంది, అది వెయిట్ వస్తుంది కానీ రూపం కనిపించడం లేదు కదా. అది చూడడానికి కనపడవచ్చు, పెద్ద పొద్దులతో కంపేర్ చేసుకుంటే ఇది అంత కనపడకపోవచ్చు, కానీ ఒక చిన్న ఫ్యామిలీలో గెట్ టుగెదర్ లాంటి ఫంక్షన్స్ కి, చిన్న చిన్న ఫంక్షన్స్ కి అది ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉంటారు. సో నేను అమ్మేది ఒకరు ఎవరో ఫ్యామిలీ ఫంక్షన్ చేసుకుంటున్నారు లేదా ఇంకొకరు ఎవరికో కోసం పెంచడం లేదు కదా. నేను ఒక 50 పోతులు ఒక్కసారిగా అమ్మాలా, ఆ కాన్సెప్ట్ లో పెంచుతున్నా. అలా కొనే అవకాశాలు కనిపిస్తున్నాయా దీంట్లో? కనిపిస్తాయి, ఎందుకంటే ఇది పెంచడం చాలా ఈజీ అండి. స్టాల్ ఫీడింగ్ లో పెంచవచ్చు. యానిమల్స్ ఎన్ని 50-100 యానిమల్స్ అయినా సరే మనం హ్యాండిల్ చేయడం కూడా చాలా ఈజీ. స్టాల్ ఫీడింగ్ బాగా తొందరగా అలవాటు పడతాయి, మటన్ టేస్ట్ కూడా బాగుంటది కాబట్టి కమర్షియల్ కూడా చేయొచ్చు. సో ఈ బ్లాక్ బెంగాల్ వచ్చేటప్పటికి పుట్టిన తర్వాత ఒక పిల్ల జనవరిలో పుట్టింది, అది హీట్ కి రావడానికి ఫీమేల్ ఎన్ని నెలలు టైం పడుతుందండి? అడల్ట్ అవడానికి 8 నెలలు చాలండి, 8 నెలలు అయిపోద్ది. 8 నెలల టైం కి చాలా మంది 6 నెలలు అన్నేస్తారు. సంవత్సరం అంటే తల్లి 6 నెలలుగా ఒకసారి ఏంటది అంటారు, అంటే సంవత్సరం 2 ఈతలు అంటారు. కానీ 2 ఈతలు సరిపోదండి, సంవత్సరం సరిపోద్ది, సంవత్సరం దాటుతుంది, 14 నెలలు 16 నెలలు అవుతుంది. సో పాలు ఉండే టైం, పాలు తగ్గినాక అది హీట్ వస్తే మంచిది అనేది మీ ఒపీనియన్. సో పాలలో ఉన్నప్పుడు బలంగా పెరుగుతాయండి, అవును, హీట్ కి వచ్చేస్తాయి అనేది. సో గురుగారు ఇంకా ఫైనల్ గా వీటి గురించి మాట్లాడుకుందాం మనం. ఏదైతే ఈ ఫార్మింగ్ చేస్తున్నారో, మీరు చాలా తిరిగేసి ఉంటారు, చాలా ఫార్మ్స్ చూస్తున్నారు, అలాగే కన్సల్టింగ్ కూడా చేస్తున్నారు అనేసి చెప్పారు. సో
ఇప్పుడు ఉండే జనరేషన్ కానివ్వండి, ఇప్పుడు జరిగే పొట్టేళ్ల పెంపకంలో ఈ స్కీముల వాళ్ళ గురించి మాట్లాడారు, స్కీముల వాళ్ళ గురించి పక్కన పెట్టేద్దాం. ఎవరైనా కొత్త వారు యంగ్స్టర్స్ ఈ ఫీల్డ్లోకి రావాలా, గొర్రెలు మేకలు పెంచాలంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఎలాంటి వాళ్ళు రావాలా ఫీల్డ్లోకి? ఈ ఫీల్డ్ రావాలంటే 2 క్వాలిఫికేషన్ కంపల్సరీగా ఉండాలండి. ఆ 2 క్వాలిఫికేషన్ ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కాదు. ఫస్ట్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ తెలిసి ఉండాలి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే మనం సొంత పని మనమే చేసుకోవడానికి నామోషి ఉండకూడదు. వర్కర్స్ రాలేదు, మన పని మనమే చేసుకోవాలండి, ఆ కాన్సెప్ట్ ఉండాలి. నెక్స్ట్ ప్యాషన్ ఉండాలి, అందరూ యానిమల్స్ లవర్ అయ్యి ఉండాలి. ఇష్టం యానిమల్ లవర్ అయ్యి ఉంటేనే ఈ ఫీల్డ్లో రావాలండి. యానిమల్ లవర్ అంటే నా ఉద్దేశం ఏంటంటే మామూలుగా పెంచడం చూడడం అది ఇష్టం ఉండడం కాదు. కొంతమంది ఇళ్లలో కొన్ని పెట్స్ పెంచుకుంటారు, అది కుక్కలు కానివ్వండి, డాగ్స్ కానివ్వండి, అవి అవి వాళ్ళు వచ్చి మీద ఎక్కేస్తాయి, మీద ఒళ్ళో కూర్చుంటాయి, వాళ్ళు భోజనం చేస్తుంటే డైనింగ్ టేబుల్ మీద కూడా వచ్చేస్తాయి. అయినా సరే వాళ్ళకి అసహ్యం అనిపించదు, వాళ్ళని పక్కల పడుకోబెట్టుకుంటారు. అంటే అంత ఎఫెక్షన్ ఉండాలి యానిమల్ మీద, అంత ఎఫెక్షన్ ఉండాలి. యానిమల్ ఆకలితో ఉందంటే వీళ్ళకి ఆకలి వేయాలి, దాన్ని భోజనం పెట్టిన తర్వాత వీళ్ళు భోజనం చేయాలి, అంత ఎఫెక్షన్ ఉండాలి. అది యానిమల్ లవర్ అంటే నా ఉద్దేశం. అలాంటి వాళ్ళు ఈ ఫీల్డ్ వస్తే సక్సెస్ అవుతారు. సో దీంట్లో ఈ రోగాల గురించి మాట్లాడుకుంటే మీరు 10 సంవత్సరాలంటే 20 సార్లు చూసుంటారు వెదర్ మీకు ఫీల్డ్ లో వచ్చేసి. ఎలా మారుతున్నాయండి ఇవి మనకు రోగాలు వారిగా చూసుకుంటే? అంటే ఎక్కువగా భయపెట్టే రోగాలు దీంట్లో ఎలాంటివి కనిపిస్తా ఉన్నాయి? భయపెట్టే రోగాలంటే ప్రతి ఫీల్డ్లో అంటే ప్రతి జీవరాశిలో కూడా భయపెట్టే రోగాలు ఉంటాయండి. మన ఇందులో వచ్చే డిసీజ్ కూడా పీపీఆర్ అని, ఈటీ అని, ఎఫ్ఎండమ్ అని, హెచ్ఎస్ అని, ఇవన్నీ షార్ట్ కట్స్ చెప్తున్నాను నేను. అవునండి. బ్లూ టంగ్ అని, ఇవి రకరకాల వ్యాధులు ఉన్నాయండి. కానీ ఇవన్నిటికి దేవుడి దయ వల్ల మనకు వ్యాక్సిన్స్ ఉన్నాయి. వ్యాక్సిన్స్ మనం టైం టు టైం యూజ్ చేసుకుంటే ఈ మొత్తం వ్యాధులన్నింటినీ అరికట్టవచ్చు. ఏదైతే మనం భయపడుతున్నామో అంటే ఎక్కువ మోటార్టీ వచ్చే వ్యాధులు ఇవే కాబట్టి వీటిని మనం టైం టు టైం వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు మొత్తం ఈ వ్యాధులను అరికట్టవచ్చు. కానీ అయినప్పటికీ ఏమైనా లూజ్ మోషన్స్ అయినాయి, హెల్త్ బాగాలేదు, జ్వరం వచ్చింది, చిన్న మెడిసిన్ ఒక రోజు 2 రోజులు మెడిసిన్ వాడితే తగ్గిపోద్ది, ఒక టాబ్లెట్ వాడితే తగ్గిపోద్ది, ఒక ఇంజక్షన్ చేస్తే తగ్గిపోద్ది. అలాంటివి వస్తే తప్ప అలాంటివి చూసుకుంటే సరిపోద్ది. కానీ మోర్టాలిటీ వచ్చే యానిమల్స్ డిసీజ్ అనేది తగ్గిపోతాయండి. కానీ ఇవన్నీ కరెక్ట్ టైం టు టైం వ్యాక్సిన్స్ వేసుకోవడం, ఎవ్రీ 3 months డివార్మింగ్ చేయడం అనేది కంపల్సరీ అండి. సో ఇంకా ఎవరు చేసినా ఇంకా అమౌంట్ కోసమే చేస్తారు, డబ్బుల రూపంలోనే చేస్తారు. సో ఆ లెక్కతో మాట్లాడుకుంటే దీంట్లో మనకు 1 లక్ష రూపాయలు పెడితే 3 లక్షల ఆదాయం అనేది నేను అంటాను. సో దానికి మీరేమంటారు గురుగారు? ఒక 300 పొట్టేళ్ళు పెట్టుకుంటే, పొట్టేళ్ల రూపంలో మాట్లాడతా, ఒక 100 పొట్టేళ్ళు పెట్టుకుంటే ఒక 4 నెలలు పెంచుకుంటే మనం 1 లక్ష రూపాయలు పెడితే 3 లక్షలు మనకు ఆదాయం అంటే ఏం చెప్తారు సార్? లక్షల ఆదాయం అనేది ఏ బిజినెస్ అయినా సరే కొన్ని పారామీటర్స్ అనేవి ఉంటాయి. అవి ఇందులో లైఫ్ స్టాక్ అనేటప్పటికి ఈ పారామీటర్స్ ఇంకా ఎక్కువ యాడ్ అవుతాయి. ఇవన్నీ మనం కలిసి ఉన్నప్పుడే మనకు సక్సెస్ అనేది వస్తుంది. బిజినెస్లో ఎన్ని లక్షలు వస్తాయి, 1 లక్షలు వస్తాయి అనేది ఎప్పుడు కూడా జడ్జ్ చేయలేం. ఇదే కదండి, ఈ లైఫ్ స్టాక్ బిజినెస్ కాదు, ఏ బిజినెస్ వెళ్ళినా సరే మనం అలాగా జడ్జ్ చేయలేం. ఒక వ్యక్తి సక్సెస్ అయ్యి లక్షలు సంపాదిస్తున్నాడంటే దాని వెనకాల అతని కష్టం కానివ్వండి, శ్రమ కానివ్వండి, అతను చేసే మేనేజ్మెంట్ కానివ్వండి, చాలా రకాల ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కానీ ఆ ఫ్యాక్టర్స్ అన్ని మనకు తెలియకుండా అతనికి లక్షలు వచ్చేసినాయి, మనం లక్షలు సంపాదించేద్దాం దిగితే మాత్రం దెబ్బతింటారు. సో దీనికే నేను ఇంకొక రకంగా కూడా క్వశ్చన్ చెప్తాను. ఇప్పుడు మీరు అన్నట్టుగా నాకు పిల్లకి 1000 రూపాయలు మిగులుతుంది, మీరు అనలేదు, నేను అంటున్నాను, నెలకు 1000 రూపాయలు నాకు పిల్ల మీద మిగులుతుంది. నేను ఒక 500 పొట్టేళ్ళు పెట్టాను, నెలకు ఒక 100 పొట్టేళ్ళు అమ్ముతున్నాను, 1 లక్ష రూపాయలు నాకు వస్తున్నాయి. ఆ రకంగా నేను ఆ షెడ్కి, ఆ లేబర్కి, ఆ ల్యాండ్కి మొత్తం నేను చూసుకుంటే ఒక 25 నుంచి 30 లక్షలు లేదా 60 లక్షలైనా నికరంగా పెట్టాల్సి వస్తుంది. 60 లక్షలు పెట్టుబడి పెట్టినప్పుడు 1 లక్ష కోసం నేను పనిచేయాలా? 500 యానిమల్స్ పెంచాలంటే మామూలు విషయం కాదండి. అది శక్తి మించి భారం అయిపోద్ది ఎవరికైనా సరే. ఎందుకంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ 100 యానిమల్స్ పెంచాలంటే కనీసం 3 ఎకరాలు మనం గడ్డి అనేది పెంచాలి. ఇది కాకుండా డ్రై పౌడర్ కూడా మెయింటైన్ చేయాలి సైమిల్టేనియస్గా. ఏమండి, కనీసం 3-4 రకాలు, 2 వెరైటీస్ గడ్డి వెరైటీస్, 2 ఏమో
పప్పు జాతి వెరైటీస్ మెయింటైన్ చేస్తేనే కానీ మనం ఫీడింగ్ ఇవ్వలేం 100 యానిమల్స్కి. అలాంటిది 500 యానిమల్స్ కంటే మనం కనీసం 12 నుంచి 15 ఎకరాలు గడ్డి మెయింటైన్ చేయాలి. అంటే గడ్డి వ్యవసాయం మనం చేయాలి ముందు, ఆ తర్వాత యానిమల్స్ చూడాలి. ఎంత పెద్ద టాస్క్ అవుతుందండి, ఎంతమంది లేబర్ ఉండాలి. అందువల్ల ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ వచ్చి చేసేటప్పటికి చాలా కష్టం నా ఉద్దేశం. కానీ చేయొచ్చు, చేయలేమని కాదు, కానీ చెయ్యాలంటే అంత శ్రద్ధ పెట్టాలి, అంత టైం ఫుల్ టైం మెయింటైన్ చేసుకో. అంటే నాకు అంత చేసినప్పుడు నాకు పిల్ల మీద కనీసం ఒక 3 నుంచి 4 వేలైనా మిగిలితే నెలకి 60 లక్షలు నేను పెట్టుబడి పెడితే నెలకి నాకు ఒక 4 లక్షలైనా ఆదాయం తీసుకోవాలి కదా నేను. అలా రానప్పుడు బిజినెస్ వేస్ట్ కదా. నా ఉద్దేశంలో 1000 నుంచి 1500 గ్యారెంటీగా మిగులుతుంది జీవానికి. 3000 అనేది మనం ఎక్స్ట్రా ఫీడ్ ఎక్స్ట్రా కేర్ తీసుకుంటే చేయొచ్చు, సాధ్యం కాదని మాత్రం సాధ్యం చేయొచ్చు. కానీ దానికి చాలా కష్టపడాలా, ఫుల్ టైం ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఎవరైతే యానిమల్స్ మీద పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయాలనుకుంటారో స్వయంగా వాళ్ళు 24 గంటలు అక్కడ ఉండాలి, ఫామ్లో ఉండి మెయింటైన్ చేయాలి. అంతే తప్ప నేను పెట్టుబడి పెడతాను, షాప్ని మెయింటైన్ చేసుకుంటారు, లేదా మా బాబు చూసుకుంటాడు, మా దగ్గర రిలేటివ్స్ చూసుకుంటారు అంటే కుదరదు. లైవ్ స్టాక్ అంటే లైవ్ స్టాక్ కంప్లీట్ మనమే ఉండాలి, మనమే చూసుకోవాలి. సో ఫ్రెండ్స్, మీరు ఇంకొకసారి కూడా విన్నారు మన వీడియోస్లో. ఇప్పుడు ఆయన చెప్పుకొని వచ్చిన విషయం లైవ్ స్టాక్లో ఇది నా పర్సనల్ ఒపీనియన్, పర్సనల్ ఫీలింగ్. నాకు జరిగి ఉండేది కూడా. ఇప్పుడు నాకు ఇష్టం అంతే, ఆ జీవాల మీద నేనే చూసుకోవాలా. నా ఇష్టాన్ని నా తమ్ముడికో అన్నకో బామర్దికో దాన్ని అప్పగించామంటే అది సెట్ అవ్వదు. ఎందుకంటే ఇష్టం నాది, దాంట్లో బుడదలో దొరలాలన్నా పడాలన్నా లేయాలన్నా నాకు ఇష్టం కాబట్టి నేను చేసుకుంటాను. అవతల వాడికి ఇష్టం లేదు, అది నువ్వు దాన్ని చేయమంటే చేయలేరు, అంత ఇన్వాల్వ్ అవ్వరు. సో మొదటి పాయింట్ అది. సో అలా చేసుకోగలిగిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంది అనేసి సార్ చెప్తా ఉన్నారు మనకు. అలాగే ఈ క్వశ్చన్ నాకు ఒకరు నాకు కన్సల్టింగ్ కోసంగా వచ్చారు. సో ఆయనతో మాట్లాడుతూ ఉండేటప్పుడు, అలీ నువ్వు చెప్పినవి మొత్తం బాగున్నాయి, ఇప్పుడు నేను ఒక 70 లక్షలు 80 లక్షలు ఖర్చు పెడితే నాకు వచ్చేది నెలకి 1,00,000 వస్తుంది, దానికి వడ్డీ ఎంత అవుతుంది, ఆ అమౌంట్కి నాకు లేబర్ ఎంత అవుతుంది, మిగతా మెయింటెనెన్స్ అవుతుంది, ఇదంతా పెట్టుకునేసి నేను చెయ్యాలా బిజినెస్ అనేసి ఆయన రివర్స్లో నాకు క్వశ్చన్ అడిగేశారు. ఇంకా అంటే ఎన్ని జీవాలు వస్తాయి అనేసి. సో ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి మనం ఉండి చేసుకుంటే అవకాశం ఉంది, ఆ 3 లక్షలు 4 లక్షలు వస్తాయి. లేబర్ మీద డిపెండ్ అయ్యేసి నెలకు ఒకసారి వస్తా, వారానికి ఒకసారి వస్తా, వాళ్ళు మేనేజ్మెంట్ చేస్తారంటే ఇదేం మోటార్ ఫీల్డ్ కాదు, లేదంటే ఇంకొక వస్తువు కాదు, లైవ్ స్టాక్ కాబట్టి మీరు దగ్గర ఉండి చూసుకుంటే ఖచ్చితంగా ఆదాయాలు ఉంటాయి. ఆ ఆదాయాలు ఉన్న ఫార్మ్స్ నేను ఆల్రెడీ చూసున్నాను కూడా. మీరు దగ్గర లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఫెయిల్ అయిపోయే అవకాశాలు అయితే 90% ఎక్కువ ఉంటాయి. సో ఈ పొట్టేళ్ల పెంపకంలో 90% ఫామ్ ఫెయిల్ అవుతుందంటే దానికి మొదటి కారణం వచ్చేసి లేబరే ఉంటారు. 90% ఫార్మ్స్, మీకు 100 ఫార్మ్స్ ఫెయిల్ అయిపోయిందంటే దాంట్లో మీరు వెళ్ళి వెతికితే 90 మంది లేబర్ వల్లే మూసేసామనేసి చెప్తారు. మిగతా 10 మంది మన చేతులారా మనం చేసుకున్నాం, లేదా ఇంకొకటి ఏదో అనేసి చెప్పుకొని రావడం జరుగుతుంది. సో చాలా థ్యాంక్ యూ అలీఖాన్ గారు. మీరు చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే షెడ్ మీద ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేసి లక్షలు ఖర్చు పెట్టేస్తున్నారు షెడ్ మీద. షెడ్ అంత అలాగా ఉండాల్సిన, సోఫిస్టికేటెడ్ ఉండాల్సిన అవసరం లేదు. వాటికి కావాల్సిన షెల్టర్ అంటే ఏంటి, యానిమల్స్ కావాల్సింది ఎండ నుంచి రక్షించాలి, వాన నుంచి రక్షించాలి, చలిగాల నుంచి రక్షించాలి. చలిగాల నుంచి రక్షించాలంటే పెద్ద వాటికి ఏమీ హీటర్లే పెట్టక్కలేదు. వెనకాల చూసారు కదా మా షెడ్ లో ఓన్లీ పొరదాలు ఈ 2-3 నెలలు ఉంటాయి. వింటర్ సీజన్ అవగానే తీసేస్తాం, అవి ఫ్రీ వెంటిలేషన్ ఉంటుంది, ఎండాకాలంలో ఉండక్కర్లేదు. అంటే అలాంటి చిన్న జాగ్రత్తలు ప్రతి విషయం కూడా చిన్న జాగ్రత్తలతోటి మెయింటైన్ చేయొచ్చు. 500 యానిమల్స్ అయినా సరే 1-2 మనుషులతోటి లేబర్ తోటి మెయింటైన్ చేయగలిగిన విధంగా మనం షెడ్ నిర్మించుకోవాలి. అలాగే నిర్మించుకోగలిగినప్పుడు ఈ లేబర్ మీద కనిపించే విషయాలు కానీ ఖర్చు కానీ తగ్గించుకోవచ్చు. అలా నిర్మించుకోవాలి షెడ్. అంతే తప్ప లక్షలు మన దగ్గర ఉన్నాయి కదని చెప్పేసి మన షో కోసం చేయడానికి మాత్రం కరెక్ట్ కాదు. సో ఇలా టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తాను, అలా చేయకపోతే మనకు లోన్ రావటం లేదు కదా. ఆ లోన్లో కూడా మనం ప్రొవైడ్ రిపోర్ట్లో ఏ విధంగా షెడ్ మనం మెన్షన్ చేస్తాం ఆ విధంగా వేస్తే చాలు. మనం నేల మీద వేయచ్చు, అంతేగాని ఆ స్కీమ్లో వాళ్ళు షెడ్ ఇలాగే ఉండాలి, ఎలివేటర్ షెడ్ ఉండాలని మాత్రం ఎక్కడ అనలేదు. మన నేల మీద వేయచ్చు, పాకైనా వేసుకోవచ్చు. మనం పాకేస్తామని మనం ప్రొవైడ్ రిపోర్ట్లో చూపించుకున్నప్పుడు పాకే మేము యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు. అంతే తప్ప ఎలివేటర్ షెడ్ వేయాలని లేదు. అక్కడ షెడ్ ఇలాగ ఉండాలని ఎక్కడ చూపించలేదు.
కొలతలు మాత్రం చెప్తారు. కొలతలు మాత్రం చెప్పారు. ఒక యానిమల్ కి ఇంత ఎసెప్ట్ ఉండాలి అంతే. ఆ ఎసెప్ట్ మనం పాకైనా వేయచ్చు, మామూలు డేరాలతోటైనా వేయచ్చు. వాటిని రక్షించడం అంతే. షెల్టర్, క్లైమాటిక్ కండిషన్స్ రక్షణ కల్పించాలి అంతే. ఫర్దర్ డిసీజ్ రాకుండా. యానిమల్స్ ఏముంది, వర్షంలో తడిచిపోయినాయి అనుకోండి, ఆటోమేటిక్ నియమనం వస్తుంది, మోటార్లు పెరిగిపోతుంది. అలాగా అంటే ఒకదానికి ఒకటి లింక్ అండి. చాలా థ్యాంక్స్ మహమ్మద్ సిద్దిక్ అలీ ఖాన్ గారు. సో మీ టైం మాకు కేటాయించి మా కోసం ఉండి మాకు అంతసేపు అక్కడ వెయిట్ చేసి మీ ఫామ్ దగ్గర చూపించుకొని వచ్చి మాకు టైం కేటాయించినందుకు చాలా థ్యాంక్ యూ అండి. మళ్ళా ఒకసారి మిమ్మల్ని వచ్చి కలుస్తానండి. మీరు నాకు థ్యాంక్స్ చెప్తున్నారు, నేను కూడా మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మీరు చాలా దూరం నుంచి వచ్చి మా ఫామ్ విజిట్ చేసి మా దగ్గర నుంచి సలహాలు తీసుకున్నారు కాబట్టి నేను మీకు మీరేం మాట్లాడకూడదు, మేము చాలా చిన్నవాళ్ళం, మీ దగ్గర నుంచి నేర్చుకోవాలమని అంతే. సో థ్యాంక్ యూ గురుగారు.